హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు. అంటే వాళ్ళ మీద జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ ధర్నా అయితే ఉండబోతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ధర్నా చేయడం వెనుక ఇంకో రీజన్ ఉంది. కేవలం కాంగ్రెస్‌కి అలాగే ఇండియా కూటమికి దగ్గర అవ్వడం కోసమే, వాళ్ళ సపోర్ట్ కూడా పొందడం కోసమే అని అంటున్నారు. నిజంగా ఈ పాసిబిలిటీ ఉందా? మరి ఇప్పుడు కాంగ్రెస్ కానివ్వండి, లేకుంటే ఇండియా కూటమి సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కోరుకుంటున్నారు? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ కేంద్రంలో చూసుకుంటే ఇండియా కూటమి కూడా చాలా బలం ఏర్పడింది సార్. అయితే అదనుగా చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయబోతున్నారు. అది కూడా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా, అంటే ఇక్కడున్న ఎన్డీఏ కూటమి వ్యతిరేకంగా. కాంగ్రెస్ నుంచి సపోర్ట్ కొరకే, ఇండియా కూటమి నుంచి సపోర్ట్ కొరకే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రచారం అయితే నడుస్తుంది సార్. ఎందుకు మరి కాంగ్రెస్ సపోర్ట్ ఆయన కోరుకుంటున్నారు? మరి అది మనం దొరుకుతుందంటారా? మీ ఒపీనియన్ సార్ దీనిపై? ఏమోనండి, రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మేబీ రాజకీయాల్లో ఏవైనా జరగచ్చు. అయితే కాంగ్రెస్ సపోర్ట్ కోరుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కోరుకోకుండా ఉండడానికి కూడా, అంటే ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోవడానికి కూడా అవే రీజన్స్. ఎందుకంటే ఏ కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చారో ఆ కాంగ్రెస్ మీద ఎలుగెత్తి చాటారు. అదే కాంగ్రెస్ మీద రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని పార్టీలను పిలిచి ఏదైతే ఛానల్ పెట్టారో అదంతా సోనియమ్మ గారి దయ వల్ల నడిచింది అన్నట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. సో అదే సోనియమ్మ మీద ఆ పత్రికలో, ఆ టీవీలో వ్యతిరేకంగా యాంటీగా రాస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? స్థానికంగా ఉండేవాళ్ళు, మేబీ లోకల్గా ఉండే లీడర్సు వాళ్ళు తెలుగు రాకపోయినా ఎక్స్ప్లెయిన్ చేస్తారుగా, అమ్మ ఇట్లా మీ మీదే ఇట్లా ఎలిగేషన్ వస్తుంది, ఇలా చేస్తున్నారు అదే. సో మొత్తానికి ఏం జరిగాయో తెలియదు, విభేదించారు, బయటకు వచ్చారు, పార్టీ పెట్టారు, తర్వాత పాదయాత్ర చేశారు, తర్వాత అప్పుడు ప్రభుత్వమో లేకపోతే నిజంగా ఈయన చేసిన తప్పిదాలో అరెస్ట్ అయ్యారు. అప్పుడు ప్రభుత్వం బలవంతంగా కేసులు ఇరికించిందని అంటున్నారు. బలవంతంగా ఇరికించితే ఏ పాటికి క్లియర్ అయిపోవాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద బలవంతంగా కేసు ఇరికించారు అన్నారు. ఇరికించిన తర్వాత ఏమైంది? ఆ అధికారి అస్సాం ట్రాన్స్ఫర్ అయిపోయారు. దానికి సంబంధించిన పత్రాలు తెల్లవారుజామున వాళ్ళ కింద స్థాయి అధికారులకు ఇచ్చి కాల్ చేశారు. క్లియర్గా మనం చూసాం. ఆ వీడియో కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అట్లా చేసుంటే దాని మీద చూపించి ఫైట్ చేసి ఆయన బయట రాకుండా చేయించవచ్చు. కాబట్టి ఎన్ని రోజులు చేయించలేకపోయారు. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆయన తప్పు చేయకపోతే, అటువంటి ఇష్యూస్ లేకపోతే ఇప్పటి బెయిల్ మొత్తం క్యాన్సిల్ అయిపోయేది కదా, విడుదలైపోయేవారు కదా. ఇంకా నడుస్తుందిగా, 12 ఏళ్ళుగా ఆయన బెయిల్ మీదే కదా ఉన్నారు ఇంకా. సో ఇట్లాంటివి మరి అప్పుడు ప్రభుత్వం ఇరికించిందో లేకపోతే ఇతను ఇరుక్కున్నాడో తెలియదు, మొత్తానికి జరిగాయి. అలా తర్వాత పార్టీ పెట్టి 2019లో మరి ఒక్క ఛాన్స్ అని దాంతో మంచి మెజార్టీతో గెలిచారు. అంతా బాగుంది. ఆ తర్వాత పరిపాలన చూసాము. అందరూ ఎట్లాంటి రెస్పాండ్ అయ్యారో క్లియర్గా. ఏ ఇద్దరిని కదిలించినా అబ్బా ఇదేం పరిపాలన రా బాబు, అబ్బా ఇదేమిదిరా నాయన అనుకునే వాళ్ళే అందరూ. సో దానికి ప్రతిఫలమే మనం చూసాం. 164 సీట్లు కూటమి గెలుచుకుంది. అంటే ఎటువంటి అంత ఓటింగ్ పర్సంటేజ్ లేని బీజేపీ లాంటిది కూడా 8-9 సీట్లు తెచ్చుకుంది. సో దానికి కారణం ఒకటి ఆయన మీద ఒకటి ప్రధాన కారణం వ్యతిరేకతే. రెండోది వీళ్ళ మీదకు ఉండే క్రేజ్. చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మరలా కూటమిలోకి వెళ్ళాలంటే బీజేపీలో కరెక్ట్గా 2 ఉన్నాయి. టీడీపీ ఉంది, జనసేన ఉంది. మరి కాంగ్రెస్లోకి వెళ్ళాలంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే గెలుచుకోవాలని అంటారు, అక్కడే సాధించుకోవాలి అని అంటారు. మేబీ అదొక్క ఆప్షనే కనబడుతుంది. బట్ దీని మీద చాలా రకాల కథలు వచ్చాయి. అవినాష్ రెడ్డి గారితో రిజైన్ చేయించేసి ఈయన ఎంపీగా అక్కడ నుంచి పోటీ చేస్తారు. సెంట్రల్కి వెళ్ళిపోతే అక్కడ ఈయన కేసుల పరంగా అవ్వచ్చు, లేదా కాంగ్రెస్ వాళ్ళతో మంతనాల కోసమైనా అవ్వచ్చు, ఇతను లాబింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనే వార్తలు అయితే వచ్చాయి. బట్ ఈయన మళ్ళీ కాంగ్రెస్లోకి రావాలంటే రాగలడా? వస్తాడా? వస్తే గతంలో జరిగినవన్నీ మాసిపోతాయా, సమసిపోతాయా? ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్కటిగా తెర మీదకి వస్తున్నాయి అంశాలు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే, ఒకవేళ ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళాలనుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్గా షర్మిల గారు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆమె పెర్మిషన్ తీసుకోవాలి, ఆమెకు చెప్పాలి అధిష్టానం. బట్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ఆమె ఏం కాదని లేదనుకోండి. బట్ అన్నతో విభేదించి మొత్తానికి మరలా అదే అన్న మీదకి పోటీగా నిలబడిన వ్యక్తికి కనీసం ప్రాధాన్యత ఇవ్వాలిగా, కాంగ్రెస్ పార్టీ చెప్పాలిగా. మళ్ళీ అలా చెప్పినప్పుడు కాంగ్రెస్లో ఉండే ఒక 100 మందో 110 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఆ 110 మంది ఎంపీల్లో కూడా
ఈయన ఒక ఎంపీ అవుతాడే తప్ప ఈయనకు ప్రత్యేక స్థానము అవి ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ పోనీ పీసీసీ చీఫ్గా ఇస్తారంటే షర్మిల గారు పీసీసీ చీఫ్గా ఉన్నారు. సెంట్రల్లా గవర్నమెంట్ రాలేదు. ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ కోల్పోయామో అక్కడే సాధించుకోవాలనే ఉద్దేశంతో ఉంటే మరలా రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండవు కాబట్టి మరలా కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశాలు అయితే ఉండొచ్చు. సో దానికోసం ఢిల్లీలో జరిగే ధర్నాని ఒక పావుగా వాడుకోవాలనుకుంటున్నారన్న వార్త నేను కూడా విన్నాను మీరు అడిగిన క్వశ్చన్లో లాగే. బట్ ఇప్పుడు పార్టీ ఘోర పరాభవం. ఇక్కడ చూస్తే ప్రతిపక్ష హోదా కూడా లేదు. అక్కడ చూస్తే ముగ్గురు నలుగురు ఎంపీలు గెలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన మీద చాలా కేసులు ఉన్నాయి. గడిచిన 5 ఏళ్ళలో కూడా చాలా జరిగాయి. ఇక్కడ ఒక్కొక్కరు కూటమిలో వాళ్ళు కూడా చాలా మంది రగిలిపోయి ఉన్నారు. ఇన్ని పరిస్థితుల్లో పార్టీని ప్రస్తుతానికి కాపాడుకునే ఆలోచనలోనే ఉన్నాడు ఆయన. పార్టీని కాపాడుకోవాలంటే 2028 వరకు ఎలాగైనా లాక్కుని రావాలి. 28 తర్వాత ఎలాగో 29 ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి 28 మరలా ప్రభుత్వం అటు నుంచి ఇటు జంపింగ్లు గింపింగ్లు ఏవో ఉంటాయి కాబట్టి ఏదో పని మరలా ప్రయత్నం చేయడానికైనా ఛాన్స్ ఉంటుంది. బట్ అంతవరకు పరిస్థితి ఏంటి? గెలిచిన ఇక్కడ 11 మందిలో ఆల్రెడీ 6-7 పక్క చూపులు చూస్తున్నారు. ఎంపీల్లో కూడా ఆఖరికి మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఏరి పెద్దిరెడ్డి గారు అబ్బాయి, అతను ఎంపీ, అతను కూడా బీజేపీలోకి వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు అన్నట్టు కూడా కొన్ని వార్తలు చూసాం. ఇటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆయన ఎంతవరకు ఉంటారు? ఎంతవరకు వ్యక్తుల్ని నాయకుల్ని కార్యకర్త కాపాడుకోగలడు అనేది క్వశ్చన్ మార్క్. విజయసాయి రెడ్డి గారి అంశం మీద కూడా పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఈయన తప్పించడానికే సొంత పార్టీ వాళ్ళే గోతులు తవ్వుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. లేదంటే శాంతి ఎవరు, ఈయనెవరు, ఈయన ఏజ్ ఎంత, ఆమె ఏజ్ ఎంత, ఎందుకు ఇన్ని పాపం ఆయన అబాండాలు ఎదుకోవాల్సి వస్తుంది? అబాండాలా? నేను నిజాలా? పోనీ ఆయన నిజంగా అబాండాలు ఎదుర్కోవాల్సి వస్తే పార్టీ నుంచి మిగతా ఎవరు ఆయన గురించి ఎందుకు ఏం మాట్లాడట్లేదు? ఎక్కడ ఎవరు ఎందుకు స్పందించట్లేదు? ఎవరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు? సో విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తిని కూడా తప్పించేస్తున్నారు ఆ పార్టీ నుంచి. లేక రకరకాల మరి అలాంటి కీలకమైన వ్యక్తులు అంటే విజయసాయి రెడ్డి గారు ఒక గ్రేట్ ఆడిటరు, జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్, నెంబర్ 2 ప్లేసు, ఆయన చాలా మేధావి, ఇన్ని మాట్లాడుకున్న సందర్భంలో అటువంటి వ్యక్తి మీద కూడా బదనాం జరుగుతుంటే ఇంకా వైసీపీ పార్టీ మనుగడకి ప్రశ్నార్థకం అవుతుంది కదా. సో కాపాడుకోవాలి, చేయాలంటే గౌరవంగా విలీనం చేసేయడం, లేదా అలాగా పవన్ కళ్యాణ్ గారి లాగా ఓపిక్గా ఉండి పార్టీని నడిపించుకోవడం. సో ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ మనుగడ అనేది చాలా ఇంపార్టెంట్. కాదుకూడదు అంటే ఎలాగూ రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అయ్యారు కాబట్టి, షర్మిల కూడా అందులో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఇతని దగ్గర ఉన్న పార్టీలో చాలామంది కీలక మీద ఒకప్పుడు కాంగ్రెస్లో చేసిన వాళ్ళే కాబట్టి మరలా ఆ ఈజీ ర్యాపో ఉంటే ఉండొచ్చు కాక అందుకు ఆయన కాంగ్రెస్ మొగ్గు చూపుతున్న వార్తలు వస్తున్నాయి. అది కూడా నిజం అయ్యుండొచ్చు. ఈవెన్ ఇంకొక దగ్గర మాత్రం చిన్న డౌట్ వస్తుంది, అవుతుందో అవదని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొన్న మంగళగిరి సభలు పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా వెళ్ళి పోటీ చేస్తారంట, అవినాష్ రెడ్డి గారితో రాజీనామా చేయించి, ఒకవేళ అలాగానైతే మా షర్మిలమ్మతో మళ్ళీ నేను నామినేషన్ వేయించి గల్లీ తిరిగే ఆమెను గెలిపించుకుంటాను అన్నాడు. అంటే మొత్తానికి ఆయన సెంట్రల్ వైపు వెళ్ళే ఆలోచన అయితే ఆల్మోస్ట్ ఆల్ ఉంది. ఎక్కడో ఆ లీడ్ బయటికి రాకపోతే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆ మాట అంటారు కదా. సో చూద్దాం మరి ఆయన ఆలోచన అటు వెళ్తాడా, లేకపోతే అందుకే ఢిల్లీ వెళ్తున్నాడా, లేదా ఢిల్లీలో జస్ట్ ఒక లాబింగ్ కోసం వెళ్ళి మళ్ళీ ఇక్కడ వచ్చేస్తారా? ఎందుకంటే వాళ్ళ అసెంబ్లీకి నల్లకండుగా కప్పుకొని కూడా వెళ్ళారు కాబట్టి మరి ఆయన ఆలోచన విధాలు ఎలా ఉండబోతుంది. లేదు అరే పిరికి పందరా, పారిపోయారా, ఈయన రాజకీయాల్లో ఓడిపోయేసారి తట్టుకోలేకపోయారా, ఇలాంటి వార్తలు వస్తాయని చెప్పి మరలా వెళ్తున్నానని చెప్పి అనిపిస్తుంది. చూడాలి మరి. అంటే రాజకీయం ప్రస్తుతం పార్టీ మనుగడ చాలా కీలకం.